హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఇదివరకు జరిగిన క్లాసెస్‌లో మనం 2023 నుంచి 2025కి సంబంధించి కరెంట్ అఫైర్ జీకే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ అలానే భవిష్యత్తులో జరగబోయే ఏపీ హైకోర్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము మనం ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్ జీకే చెప్పేసాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం అలానే ఏపీ ఎట్సెట్, లాసెట్ వంటి ఎగ్జామినేషన్స్‌లో అడిగిన కరెంట్ అఫైర్ జీకే అంటే ఇదివరకు మనం నేర్చుకున్నాం. అసలు కరెంట్ అఫైర్స్ ఎట్లా వస్తాయి? ఎలా అని నేర్చుకున్నాం. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది? పేపర్ సెట్టర్ ఎలా ఉందనేది కొన్ని ప్రశ్నలనేది ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఈ యొక్క కరెంట్ అఫైర్ జీకేస్ అనేది ఏపీ లాసెట్ అండ్ ఏపీ ఎట్సెట్‌కి ఇచ్చిన ప్రశ్నలు. సో, భవిష్యత్తులో జరగబోయే మనకి హైకోర్ట్ జాబ్స్‌కి అలానే ఇప్పుడు జరుగుతున్న ఎన్‌టీపీసీకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో, మొదటి ప్రశ్న చూద్దాం. ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ టు భారత ఎన్నికల సంఘం యొక్క ప్రాథమిక విధి ఏంటంటే ఎన్నికలు కండక్ట్ చేస్తది. భారత ఎన్నికల సంఘం. దానికి సంబంధించి ఆర్టికల్స్ ఏవని కనుగొని అంటారు. 324 త్రూ 329 ఆర్టికల్స్ ఎన్నికల సంఘం సంబంధించి ఆర్టికల్స్. ఇక ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే సార్ అక్కడ మనకి వెంబనాడ్ లేక లేకపోతే దాల్ లేక, ఉలార్ లేక, చిలికా లేక. సో, వెంబనాడ్ లేక్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. దాల్ లేక్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. ఉలార్ లేక్ ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. అండ్ చిలికా లేక్ ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. సో, ఈ యొక్క వులార్ లేక్ అనేది అతిపెద్ద మంచినీటి సరస్సు ఆసియాలోనే. అలానే ఈ చిలకా లేక్ కోసం ఏంటి సార్ అంటే మన దేశంలో అతిపెద్ద బ్రాకిష్ లాగున ఉప్పు నీటి సరస్సు ఎక్కడుందంటే చిలకా లేక్. అది రెండవ అతిపెద్ద ఉప్పు నీటి ఎక్కడ ఉందంటే పులికాట్ లేక్. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని సుళ్ళూరుపేటలో ఉందది. ఇక మూడవ ప్రశ్న చూద్దాం. ది టర్మ్ కార్బన్ ఫుట్ ప్రింట్ రిఫర్స్ టు కార్బన్ పాదముద్ర అనే పదం వీటిని సూచిస్తుందని అడుగుతారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే మొత్తం గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను సూచిస్తుందని అడుగుతారు మనకిక్కడ. ఇక ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు స్టడీ ది సన్ సూర్యుని అధ్యయనం చేయడానికి భారతదేశం యొక్క మొదటి ఇక్కడ క్వశ్చన్ అనేది అక్కడ అడిగే విధానం అనేది మనకి ఇచ్చారు. సూర్యుడు అధ్యయనం కోసం భారతదేశం చేపట్టిన మొదటి మిషన్ పేరు ఏంటి అని అడుగుతారు అక్కడ మనకి. సో, అక్కడ వచ్చేసి ఆదిత్య L1 సెప్టెంబర్‌లో 2023లో సూర్యుని మీద అధ్యయనం కోసం మొట్టమొదటిసారిగా మిషన్ ప్రారంభించింది ఇస్రో. దాని పేరు ఆదిత్య L1. అలానే చంద్రయాన్ 3 ఎప్పుడు ల్యాండింగ్ అయిందంటే చంద్రుని సౌత్ పోల్ మీద అంటే ఆగస్ట్ 23. ఆ రోజున మనము ఇండియన్ స్పేస్ డేని జరుపుకుంటాం. తర్వాత ప్రశ్న చూద్దాం. ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ మెయిన్‌లీ అసోసియేటెడ్ విత్ భారతదేశంలోని హరిత విప్లవం ప్రధానంగా దీనితో ముడిపడి ఉందంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో, గ్రీన్ రెవల్యూషన్ అని యొక్క పితగా ఎవరు పేర్కొంటారంటే ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ గారికి. ఎంఎస్ స్వామినాథన్ గారు ఇటీవల కాలంలో ఏ అవార్డు వచ్చిందంటే భారతరత్న అవార్డు వచ్చింది 2024 గాను. ఆయన ఏ స్టేట్‌కి చెందినవారంటే తమిళనాడు స్టేట్‌కి చెందినవారు. అలానే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ కింది వాటిలో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కానిది ఏది అని అడుగుతారు మనకి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు. ఇది ప్రాథమిక హక్కు కాకపోతే ఇంకేంటి సార్ అంటే ఇది ఒక లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మన దగ్గర ఆస్తి ఏదైనా ఒక ఫ్లాట్ గానీ, ఒక భూమి గానీ మనం కొనాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ మనము ఆ భూమి కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి, ఆ డాక్యుమెంట్స్ అనేది మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో, మన పేరు రిజిస్ట్రేషన్ అంటే ఒకవేళ ఎవరు కబ్జా చేసినా అది మీ ల్యాండ్ అని ఏమి ఇస్తది గవర్నమెంటు లీగల్‌గా ఒక డాక్యుమెంట్ ఇస్తది. సో, రైట్ టు ప్రాపర్టీ అనేది ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1950 జనవరి 26 జనవరి 26. సో, అప్పుడు ఆ రాజ్యాంగంలో ఎన్ని హక్కులున్నాయంటే 7 హక్కులున్నాయి. అందులో ఆస్తి హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కు. దాన్నేం చేశారంటే 1978 టైంలో
44వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే, ఆస్తి హక్కుని తీశారు. ఎందుకంటే, ఆస్తి హక్కు అనేది ఈరోజు నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, తర్వాత వేరే దగ్గర ఉండొచ్చు. సో, కాబట్టి ఆస్తి అనేది నిరంతరంగా ఒక దగ్గర ఉండదు. అందుకోసం ఏం చేశారంటే, 44వ రాజ్యాంగ సవరణ తెచ్చి, ఈ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కులో 131 ఆర్టికల్ ఉంటే దాన్ని 300 క్లాజియట్‌లోకి మార్చేశారు. ఈ యొక్క ఆస్తి హక్కు. సో, ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. అక్కడ మీకేమొస్తదంటే లీగల్ రైట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని మనకి జవాబు ఒకవేళ ప్రశ్నిస్తే. ఇక యునెస్కో స్టాండ్స్ ఫర్ యునెస్కో అంటే ఏంటి అని అడుగుతారు ఫుల్ ఫామ్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నేను ఆల్రెడీ ఇలాంటి ప్రశ్నలన్నీ నేను గెస్ చేసి ఆల్రెడీ 850 ప్రశ్నల వరకు 2023 నుంచి 2025 వరకు ప్రశ్నలు నేను తయారు చేయడం జరిగింది. సో, మొత్తం కరెంట్ అఫైర్స్ కమ్ జీకే. కరెంట్ అఫైర్స్‌తో కలిపిన జీకే అండి. ఆ 850 ప్రశ్నలు మీకు మెటీరియల్ కావాలంటే కింద నా నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో చూడగలరు. ఇక యునెస్కో స్టాండ్స్ ఫర్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కడుందంటే ఫ్రాన్స్‌లో ఉంది ప్రధాన కార్యాలయం. ఇక ఇండియన్ పార్లమెంట్ కాన్సిస్ట్స్ ఆఫ్ భారత పార్లమెంట్లో అంటే భారత పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అది ఫైనల్. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఇక ది క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని అడుగుతారు. ఉత్తరాఖండ్ రాజధాని ఏదంటే డెహ్రాడూన్. సో, మణిపూర్ రాజధాని అంటే ఇంపాల్. ఎందుకు మణిపూర్ ఇచ్చారంటే ఇటీవల కాలంలో మణిపూర్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి. ఇక విచ్ ఇండియన్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా. దక్షిణ గంగా అని పిలువబడే భారతీయ నది ఏదంటే గోదావరి నది. అలానే ఇండియన్ రైన్ నది అని ఏ నదిని అంటారంటే గోదావరి నదిని అంటారు. సో, గోదావరి నది ఏ రాష్ట్రాలకు ఉంటుందంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల గుండా వెళ్తుంది. గోదావరి పుట్టిన స్థలం ఏదంటే త్రయంబకేశ్వర్. అలానే గంగా నది పుట్టిన స్థలం ఏదంటే గంగోత్రి. అలానే మహానది ఎక్కడంటే ఒడిశా. ఎరాకున్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడిందంటే మహానది ఒడిశాలో ఉంది. ఇక వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ was the theme of which recent international summit held in India. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనేది ఇటీవల భారతదేశంలో జరిగిన ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఇతివృత్తం. దాని యొక్క మోటో వసుధైక కుటుంబం అన్నా, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అన్నా ఒకటే. దాని యొక్క 2023లో ఇండియాలో సెప్టెంబర్ 9 ఈ టైం ఢిల్లీ డిక్లరేషన్ జరిగింది. G20 సమావేశాలు జరిగాయి. G20 అంటే గవర్నమెంట్ ఆఫ్ 20 గవర్నమెంట్లు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాయి. సో, ఆ యొక్క G20 సమావేశం 2023లో జరిగింది ఇండియాలో. సో, దాని యొక్క థీమ్ వచ్చేసి వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేది దాని యొక్క థీమ్. వసుధైవ కుటుంబం. ఇక ది ప్రైమరీ రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్. మనకి పంచవర్ష ప్రణాళికలు అన్నారు కదా 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం. 6 నుంచి 10 క్లాసుల్లో మనము. సో, దాని ప్లేస్లో 2015లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే జనవరి 1న నీతి ఆయోగ్ని స్థాపించింది దాని ప్లేస్లో. సో, అదేం చేస్తుందంటే అది రాజ్యాంగ సంస్థ కాదు. నీతి ఆయోగ్ రాజ్యాంగ సంస్థ కాదని అడుగుతారు. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగ సంస్థ కాదు. ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ తెలుపుతుంది దానికి ప్రధాన పాత్ర. ఇక ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇంటూ స్పేస్ అంటే అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే కల్పన చావ్లా గారు. తర్వాత మొదటి భారతీయ వ్యక్తి అంటే రాకేష్ శర్మ. విచ్ కంట్రీ రీసెంట్లీ ఎగ్జిటెడ్ ది యూరోపియన్ యూనియన్ బ్రెక్సిట్. సో, యూరోపియన్ యూనియన్ బ్రెక్సిట్ అనేది ఒకటి. సో, దాన్ని నిష్క్రమించిన దేశం ఏదంటే యునైటెడ్ కింగ్డమ్. సో, దీనికి రిలేటెడ్గా నాటోలో చేరిన దేశాలను కనుగొనని అంటారు. స్వీడన్, ఫిన్లాండ్ అనేవి ఇటీవల నాటోలో చేరాయి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అర్థం. మిషన్ శక్తి వాజ్ రిలేటెడ్ టు అని అడుగుతారు. సో, మిషన్ శక్తి అనేది మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు యాంటీ శాటిలైట్ ఇచ్చారు. యాంటీ శాటిలైట్ అనేది ఇటీవల మనము డిఆర్డిఓ చేసిన యాంటీ శాటిలైట్ 2019లో మిసైల్ యాంటీ శాటిలైట్ మిసైల్ అనేది. అలానే మిషన్ శక్తి అనేది ఒక స్కీము.
ఇటీవల ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఈ యొక్క మిషన్ శక్తి అభియాన్ అని చెప్పి పెట్టారు. సో, అక్కడ మీకు ఆన్సర్ అనేది ఏది రిలేటెడ్ దగ్గరగా ఉంటే అది పెడతారు. ఇక ఎల్ఎల్‌బిలో వచ్చిన ప్రశ్నలు చూద్దాం. సో, ఓడోమీటర్ ఈజ్ టు మైలేజ్ యాజ్ కంపేస్ ఈజ్ టు ఓడోమీటర్ మైలేజ్ కోసం అయితే దిక్సూచి దేనికోసం? ఓడోమీటర్ అనేది మైలేజ్ కోసం అనేది గుర్తుంచుకోవాలి. మన దిక్సూచి దేనికోసం అంటే డైరెక్షన్ కోసం చెప్తుంది దిక్సూచి. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ల ఎన్ని సీట్లని అడిగారు మనకి. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్లంటే 11 సీట్లు. కింది వాటిలో ర్యా ర్యాకెట్‌తో ఆడే ఆట ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ ప్లేడ్ విత్ ర్యాకెట్? అంటే టెన్నిస్ అనేది ర్యాకెట్‌తో ఆడతారు. రాకెట్ అని కాదండి, ర్యాకెట్ అని పలకాలి మనం. ఇక 3 important rivers of the Indian subcontinent have their sources near the Mansa Sarovar lake in the Great Himalayas. These rivers are భారత ఉపఖండంలోని 3 ముఖ్యమైన నదులు హిమాలయాలలోని మానస సరోవర్ సరస్సు దగ్గర జన్మిస్తాయి. ఆ నదులు ఏంటని కనుగొమన్నారు. సో, బ్రహ్మపుత్ర, ఇందూస్, సట్లెజ్ నదులనేవి అక్కడ జన్మిస్తాయి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. ఇన్ ఇండియా 15th జనవరి ఈజ్ సెలబ్రేటెడ్ అంటే ఆర్మీ డే అని చెప్పుకుంటాం మనం. అందరికి తెలిసిందే, కంపల్సరీ గుర్తుంచుకోవాలి అది. అలానే ఆర్మీ డే వచ్చింది కాబట్టి జై జవాన్ జై కిసాన్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చెప్తారు. మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అంటే ఎవరి పేరు గుర్తుంచుకోవాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి. అలానే గవర్నెన్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 25 ఏబీ వాజ్పేయి గారి జన్మదినాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా ఇండియన్ గవర్నమెంట్ జరుపుకుంటుంది. ప్రియర్ టు 1961 గోవా వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ 1961 ముందు గోవా వీరి నియంత్రణలో ఉందంటే పోర్చుగల్ నియంత్రణలో ఉంది. పోర్చుగీస్ వారు వచ్చారు కృష్ణోత్సవం. సో, వాట్ డస్ ది వర్డ్ పేట్రియోచర్ రిఫర్స్ టు? పేట్రియోచర్ అనే పదం దేనిని సూచిస్తుందంటే ఇండియన్ నేలపై వర్షపు సువాసనను సూచిస్తుంది. అలానే ది ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ఫాతిమా బీబీ. జస్టిస్ లీలా సేత్ గారు మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ఫాతిమా బీబీ గారు. సో, దీని రిలేటెడ్గా భారతదేశపు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే బిఆర్ గవాయ్. 51 అంటే సంజీవ్ ఖన్నా. 50వ అంటే డివై చంద్రచూడ్. అలానే 48వ అంటే ఎన్వి రమణ, తెలుగు వ్యక్తి గారు ఆయన. వాట్ ఈస్ పాలియోంటాలజీ? పాలియోంటాలజీ అంటే ఏంటంటే శిలాజాలాలు మరియు పురాతన జీవరూపాలను అధ్యయనం చేస్తుంది. ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ లాంచ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే 1942 అందరికీ తెలిసి ఉంటుంది. వాట్ డస్ ది అబ్రివేషన్ విఆర్ స్టాండ్స్ ఫర్ ఇన్ టెక్నాలజీ? టెక్నాలజీ విఆర్ అనే సంక్షిప్తీకరణ దేనిని తెలియజేస్తుంది? వర్చువల్ రియాలిటీని తెలియజేస్తుంది. ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈజ్ కాల్డ్. కణం యొక్క పవర్ హౌస్ని డాష్ అని పిలువబడుతుందంటే మైటోకాండ్రియా అని పిలువబడుతుంది. ఇక హూ పెయింటెడ్ ది ఫేమస్ పెయింటింగ్ ది మోనాలిసా? సుప్రసిద్ధ చిత్రం మోనాలిసాని ఎవరు చిత్రించారంటే లియోనార్డో డా విన్సీ. లియోనార్డో డా విన్సీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ ప్యాట్రియార్చీ? పితృస్వామ్యం అనే పదానికి అర్థం ఏంటంటే స్త్రీ కంటే పురుషులకు ఎక్కువ అధికారం ఉన్న సామాజిక వ్యవస్థ. భూమి తన అక్షం మీద ఏ దిశలో తిరుగుతుంది? భూమి తన అక్షం మీద ఏ దశలో తిరుగుతుంది అని అడిస్తారు మనకి. సో, వెస్ట్ టు ఈస్ట్, పడమ నుంచి తూర్పు తిరుగుతుంది. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్స్ ఇన్ ది డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్?
కింది ఓడరేవుల్లో అత్యంత లోతుగా ఉండి భూమిచే చుట్టబడి మరియు బాగా రక్షించబడిన ఓడరేవు ఏదంటే విశాఖపట్నం. డాల్ఫిన్ నోస్ ఉంటది. అండ్ HTTPS స్టాండ్స్ ఫర్ అబ్రివియేషన్స్ అడుగుతారు మనకి. హైపర్ టెక్స్ట్ స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో మనకి సార్ ఇవి చెప్తున్నారు మరి ఎన్టీపీసీ పెడతానంటే కరెంట్ అఫైర్స్ జీకే ఎక్కడైనా జీకే కరెంట్ అఫైర్స్ అది మారదు కదండి. సో హైపర్ టెక్స్ట్ స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ HTTP అంటే. ది వర్డ్ సోమ్నాంబులిస్ట్ అనే పదానికి అర్థం సమ్వన్ హూ వాల్క్స్ వైల్ స్లీపింగ్. నిద్రపోతున్నప్పుడు నడిచే వ్యక్తినే సోమ్నాంబులిస్ట్ అని అంటారు. ఇక్కడ ఐడెంటిఫై ద వర్డ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ సమూహం చెందని పదాన్ని గుర్తించని అన్నాడు. సో లంగ్స్, రివర్స్, హార్ట్. సో లంగ్స్, లివరు, హార్ట్ అనేది ఈ శరీర భాగాలు. మరి పుర్ర అంటే అది ముఖ భాగం. సో పుర్ర అనేది డిఫరెంట్ ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్. కింది వాటిలో కంప్యూటర్లో ఇన్పుట్ పరికరం కానిది మానిటర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది టాటా గ్రూప్. కింది వారిలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు ఎవరని అడుగుతారు. జంషెడ్జీ టాటా. What is the name of the taxi service proposed by Indian government to empower drivers in March 2025? మార్చ్ 2025లో డ్రైవర్లకు సాధికారత కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన టాక్సీ సేవ పేరు ఏమిటంటే సాకార్ టాక్సీ గుర్తుంచుకోండి. డిసెంబర్ 2024లో భారతదేశంలో సుఖాయ్ Su-30 MKI జెట్ల తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకున్న కంపెనీ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీ సైన్ ఏ కాంట్రాక్ట్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ సుఖాయ్ Su-30 MKI జెట్స్ ఇన్ ఇండియా ఇన్ డిసెంబర్ 2024 అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హాల్. బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. క్రింది వాటిల్లో దేనిని ఇటీవల ఎక్స్గా మార్చారు? ఎక్స్ అంటే ట్విట్టర్నే ఎక్స్గా మార్చారు ఎలాన్ మస్క్ కొన్నారు కాబట్టి. విచ్ సెంట్రల్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ కంప్యూటర్ డీడీ సెంటర్స్ అండ్ డీడీకి దుకాన్. కంప్యూటర్ డీడీ సెంటర్స్ మరియు డీడీకి దుకాన్ కేంద్రాలు నిర్వహించడానికి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుందంటే గ్రామీణ మంత్రిత్వ శాఖ. సో మనకి ఒకప్పుడు పెద్దలు అమౌంట్ కావాలంటే బ్యాంకులకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పల్లెటూరులో మహిళలు వాళ్ళు ఈ మిషన్స్ తెచ్చుకొని వాళ్ళు సమ్ ఆఫ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేసి మనకి అమౌంట్ ఇస్తున్నారు. సో అలా అటువంటి దీనిలోకి వస్తుంది. అది దీని కింద వస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. యాజ్ పర్ ది గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025, విచ్ కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియనరీస్? గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు ఉన్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియాని పెట్టేయగలరు, పప్పులో కాలేస్తారు. వాట్ ఇస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ది న్యూలీ ఇనాగ్యురేటెడ్ పంబన్ బ్రిడ్జ్ అంటే కొత్తగా ప్రారంభించిన పంబన్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనేది అండి తమిళనాడులో ఉంది. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ది వరల్డ్ అంటే భారతదేశం అది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇన్ ఏప్రిల్ 2025 అంటే ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ దాని పేరు. సో అలానే శ్రీనెక్స్ 2024 ఎక్కడ జరిగి, నేను ఏపీ హైకోర్టుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. శ్రీనెక్స్ 2024 ఎక్కడ జరిగాయి అంటే ఇండియా అండ్ శ్రీలంకకు సంబంధించి శ్రీనెక్స్ 24 అయ్యండి. ఇది నేవల్ ఎక్సర్సైజ్ విశాఖపట్నంలో జరిగింది. Which Indian state unitary has announced plans to install a statue of పొట్టి శ్రీరాములు? పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించిన భారతదేశ రాష్ట్రం కేంద్ర ప్రాంతం ఏది? ఆంధ్రప్రదేశ్ అండి. మీకు పప్పులు కాయనని అలాంటి ప్రశ్నలు అడుగుతారు ఆయన. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
అట్ ది హౌస్ ఆఫ్ కామన్స్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్లో హౌస్ ఆఫ్ కామన్స్ కింది వాళ్ళు ఎవరిని ఇటీవల జీవిత సాఫల్య పురస్కారం సత్కరించిందంటే చిరంజీవి గారిని. సో చిరంజీవి గారికి 2024లో పద్మ విభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 2006లో వచ్చింది. Which US state recently unveiled 90-foot tall statue of Swami Hanuman? ఇటీవల అమెరికాలోని ఏ రాష్ట్రం 90 అడుగుల ఎత్తైన స్వామి హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించింది అంటే టెక్సాస్ అనే నగరం. అలానే న్యూయార్క్ సిటీ అనేది ఇటీవల అంబేద్కర్ జన్మదినాన్ని అఫీషియల్గా ప్రకటించింది న్యూయార్క్లో. ఇక వాట్ డస్ ది P4 model introduced by Honorable Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu emphasized? ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 మోడల్ దేని గురించి చెప్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. 4P పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో పావర్టీని బయటికి వెళ్ళడానికి అలాంటివి ఉపయోగపడతాయని చెప్పారు. ఇక ఇన్ 2025 which of the following has been appointed the new chairman of ISRO? జనవరి 2025లో ఇస్రో నూతన చైర్మన్గా కింది వాళ్ళు ఎవరు నియమించబడ్డారంటే శ్రీ వి నారాయణన్. సో అంతకుముందు సోమనాథన్ గారు పనిచేశారు. సో హూ ఇస్ ది కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే Antonius Guterres. WHO. Which state government has recently launched the first WhatsApp-based governance platform to provide services directly to the public? ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి మొట్టమొదటి వాట్సాప్ ఆధారిత పరిపాలన ప్లాట్ఫామ్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. వాట్సాప్ ఈ గవర్నెన్స్. సో మరి దేశంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఈ గవర్నెన్స్ కాదు, ఈ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అలానే ఇండియాస్ ఫస్ట్ డిజిటలైజ్డ్ స్టేట్ అంటే కేరళ స్టేట్. అలానే ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడంటే కేరళ. వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే ఫర్ ది ఇయర్ 2025? 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని అడుగుతారు. సో ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు, హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ న్యూలీ ఎలెక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? కింది వారిలో కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీమతి రేఖా గుప్తా గారు. దానికి ముందు అతిశీ సింగ్ మార్లేన్, దానికి ముందు అరవింద్ కేజ్రీవాల్. హూ ఇస్ ద లా మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీ నసీం మహమ్మద్ ఫరూక్ గారు. విచ్ ఇండియన్ city was declared as the cleanest in the Swachh Sarvekshan 2025 rankings? స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్స్లో ఏ భారతీయ నగరం పరిశుభ్రమైనదిగా ప్రకటించబడిందంటే ఇండోర్. ఇన్ విచ్ సిటీ డిడ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ది ఇయర్ 2024? భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రోను 2024లో ఏ నగరంలో ప్రారంభించారంటే కోల్కతాలో. And who became the first ever Indian woman after independence to win 2 bronze medals in a single Olympic Games? సో స్వతంత్రం అనంతరం ఒకే ఒలింపిక్ క్రీడలో 2 కాంస్య పథకాలు గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరంటే మాను బకర్. ఇటీవల ఆమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిలిటరీ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ బై ఇండియా ఆన్ 7 May 2025 టార్గెటింగ్ టెర్రర్ క్యాంప్స్ అక్రాస్ పాకిస్తాన్? పాకిస్తాన్ అంతటా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని 7 May 2025న భారతదేశం నిర్వహించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ సింధూర్. అండ్ హూ వాజ్ awarded the most prestigious భారతరత్న అవార్డ్ పోస్ట్మస్లీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024? కింది వారిలో 2024 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు మరణానంతరం ఎవరికి ఇచ్చారంటే
ఇక్కడ మనకి ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చారు, అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారు, సివి రామన్ ఇచ్చారు, అమర్ సింగ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి 2024లో వచ్చింది, ఇందాక చెప్పుకున్నాం కదా. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది శక్తి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్ టు ఎన్హాన్స్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. మహిళలు మరియు పిల్లల భద్రతను పెంచడానికి శక్తి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్. దిశ యాప్ ప్లేస్లో అది తెచ్చారు. హూ ఇస్ ద గవర్నర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025. ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ గారు. As per World Economic Outlook of IMF, India has surpassed dash to become fourth largest economy in the world. IMF యొక్క ప్రపంచ ఆర్థిక దిశానిర్దేశం ప్రకారం భారతదేశం డాష్ దేశం అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే జపాన్ని వెనక్కి నెట్టి భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. In December 2024, which ministry launched the Bal Vivah Mukt Bharat Abhiyan campaign aimed to eradicating child marriage? డిసెంబర్ 2024లో బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంతో బాల్ వివాహ్ ముక్త్ భారత్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదని అడుగుతారు మనకి. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇలాంటి ప్రశ్నలన్నీ సుమారుగా 850 ప్రశ్నలు మీకు భవిష్యత్తులో వచ్చే 2026 జూన్ వరకు వచ్చే ఎగ్జామ్లకి అన్ని కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక బుక్లెట్ రూపంలో పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కావాల్సిన వర్క్ కింద నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కాగలరు. ఎవరికి క్లాస్ కావాలన్నా ఆన్లైన్ క్లాస్ చెప్పబడను. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది 50th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ జనవరి 2025. జనవరి 2025లో యునైటెడ్ స్టేట్స్ యొక్క 50వ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే జేడి వాన్హాన్. Who of the following has won the Tata Steel Masters Chess title in the year 2025? కింది వారిలో ఎవరు 2025 సంవత్సరంలో టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ని గెలుచుకున్నారంటే ఆర్ ప్రజ్ఞానంద. డి గుకేష్ గారు 2024కి సంబంధించి చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు, సింగపూర్లో జరిగింది. ఇన్ 2024 ది గూగుల్స్ AI చాట్బోట్ వాజ్ రీనేమ్డ్. 2024లో గూగుల్ AI చాట్బోట్ పేరు ఎలా మార్చబడిందంటే జెమినీగా మార్చబడింది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ వరల్డ్ వార్ I బిగిన్? మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం ప్రారంభమైందంటే 1914. విచ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఫార్మ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్? భాష ప్రయోజనం ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అది. ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే క్యాన్బెర్రా. ఈ క్రింది నాయకులు ఆంధ్రప్రదేశ్ అని ప్రసిద్ధి చెందిన వారెవరంటే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బంగానికి రసాయన చిహ్నం ఏదంటే ఏయు. ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏదంటే ఆక్సిజన్. కన్యాశుల్కం నాటక రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు గారు. అత్యధిక ఒలింపిక్ బంగారు పథకాలను సాధించిన రికార్డు ఎవరు సొంతం అంటే మైకేల్ ఫెల్ప్స్. వింబుల్డన్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించి అంటే టెన్నిస్ క్రీడకు సంబంధించినది. నాకు రక్తం ఇవ్వండి నేను నీకు స్వేచ్ఛనిస్తానని చెప్పిన వారంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్ అని జరుపుకుంటారు, జనవరి 23. ఇన్స్టాగ్రామ్కి ఏ కంపెనీ మాతృ సంస్థ అంటే మెటా, ఫేస్బుక్. నాటో స్టాండ్స్ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. జలియన్ వాల్బాగ్ మరణ హోమం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1919. భారతదేశంలోని ఏ రాష్ట్రం అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉందంటే గుజరాత్. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1935. పులులకు ప్రసిద్ధి చెందిన కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. ఎక్కువ పార్కులు అంటే మధ్యప్రదేశ్ గుర్తుంచుకోవాలండి. చూస్ ద సినోనిమ్ ఫర్ డిలిజెంట్. డిలిజెంట్ పదానికి పర్యాయ పదం ఏదంటే హార్డ్ వర్కింగ్.
అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరంటే రాకేష్ శర్మ. ప్రసిద్ధ ఎల్లూరు రాతి ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మహారాష్ట్ర. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే విశాఖపట్నం. కొత్తగా రైల్వే జోన్ వచ్చింది కదా విశాఖపట్నంకి. ఈ క్రింది దేశాల్లో భారతదేశం సరిహద్దు పంచుకొని దేశం ఏదంటే లావోస్, భూటాన్, మయన్మార్, నేపాల్ అని బోర్డర్ పంచుకుంటుంది. వాట్ ఇస్ ద థీమ్ ఫర్ ది స్వచ్ఛ సర్వేక్షణ్ 2025? స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఫీఫా ఫుట్బాల్ అవార్డు 2024 పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న వారు ఎవరంటే లియోనెల్ మెస్సీ. 2025వ సంవత్సరంలో క్రింది వారిలో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వరించిందంటే నందమూరి బాలకృష్ణ గారికి. 14 మే 2025న భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ అని చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కింది వాటిలో ఏ శాఖలను నిర్వహిస్తున్నారంటే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై. ఈ రెండు శాఖలను ఆయన చేస్తున్నారు. అలానే నవంబర్ 2024లో G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదని అడుగుతారు. బ్రెజిల్. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తన 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో 2024వ సంవత్సరానికి గాను భారతదేశంలో ఉత్తమ బ్యాంక్గా ఏ బ్యాంక్ గుర్తించిందంటే భారతీయ స్టేట్ బ్యాంకు. దూరదర్శన్ తన డిడి కిసాన్ ఛానల్ ఇటీవల ప్రారంభించిన కృత్రిమ మేధస్సు యాంకర్ల పేరు ఏమిటంటే క్రిష్ భూమి. భారతదేశంలోని ఏ నగరంలో మొట్టమొదటి హ్యూమన్ మెటానిమోవైరస్ కేసు నమోదైంది? HMPV అంటే బెంగళూరు. ప్రస్తుతం భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. 2025 సంవత్సరపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే ఇండియా. 2024లో నమామి గంగే మిషన్ 2.0ను భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్. ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా గారు. 20 మే 2025 భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించారంటే మిజోరాం రాష్ట్రం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ చిక్కుకున్నప్పుడు ఆమెతో పాటు ఉన్న మరొక వ్యోమగామి ఎవరంటే బ్యారీ విల్మోర్. ప్రస్తుత ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఎవరంటే వోల్దిమిర్ జెలెన్స్కీ. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు ఏ జాతి పక్షులను ప్రసిద్ధి చెందిందంటే ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా అయింది ఏపీలో. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC చైర్మన్ ఎవరంటే జయషా. అలానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి ఎవరంటే శ్రీ నారా లోకేష్ గారు. వరుణ 2025 అనేది భారతదేశం మరియు డాస్క్ మధ్య జరిగిన ద్వైపాక్షిక నౌకాదళ సైనిక విన్యాసం అంటే ఫ్రాన్స్ వరుణ అనేది. భారతదేశ హిందూ జలాల ఒప్పందాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు రద్దు చేశారంటే 2025లో మే. పేరు వద్ద మహాకుంభ్ మేళా హెల్డ్ ఇన్ జనవరి 2025 అంటే ప్రయాగ్రాజ్. భారతదేశంలోని ఉదా పర్పుల్ విప్లవం ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే లావెండర్ సాగును ప్రోత్సహించడం కోసం. 2025-2026లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే శ్రీ పయ్యవుల కేశవ్ గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఈ తేదీని జరుపుకుంటారంటే మార్చి 8. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2024 ప్రకారం క్రింది ప్రాంతాల్లో ఏ ప్రాంతం అత్యంత పరిశుభ్రమైనదిగా ప్రకటించబడిందంటే ఓషియానియా. జూలై 2024లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన రష్యా పర్యటనలో అందుకున్న అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్. హూ ఇస్ ది కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.
మార్చ్ 2025లో పేదరిక నిర్మూలన కోసం P4 ప్రణాళిక ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇందాక చెప్పుకున్నాం కదా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్ అని. 2025 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న ముఖ్య అతిథి ఎవరంటే ప్రభావో సుబియాంటో. దానికి ముందు అంటే ఎమాన్యుయల్ మాక్రాన్. ఇవండి ఈ ప్రశ్నలు. సో, ఈ కరెంట్ అఫైర్ జీకేని థర్డ్ క్లాస్‌లో మీకు పెడతాను. జై హింద్.